మిత్రులందరికీ శుభోదయం. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా, ఉద్యోగ సమాచారము, మరి జీకే కరెంట్ అఫైర్స్కు మొదలైనటువంటి మరి విద్యార్థులకు, మరియు నిరుద్యోగ యువతకు, మరియు ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగులకు కానీ, మరి అన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ సమాచారము ఇక్కడ మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా నేడు ప్రధానంగా వచ్చినటువంటి దినపత్రికలలో మరి ప్రధానమైనటువంటి వార్తలు చూస్తుంటే మనకు గ్రూప్ 1 ఫలితాల వెల్లడి, మరి పోస్టుల వారీగా అభ్యర్థుల ఎంపిక, మరి ఆర్డీఓ పోస్టులకు ఎంపికైనటువంటి టాప్ 10 ర్యాంకుల లిస్టు వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి మొదటి ర్యాంకు లక్ష్మీ దీపిక, రెండవ ర్యాంకు దాడి వెంకటరమణ, మూడవ ర్యాంకు వంశీ కృష్ణారెడ్డి, నాలుగవ ర్యాంకు జిన్నా తేజస్విని, ఐదవ ర్యాంకు సిద్ధాల కృతిక. ఇక్కడ తదితరుల 10 మంది టాపర్లు పేర్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది అర్ధరాత్రి వరకు కసరత్తు జరిగిన తర్వాత హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల యొక్క అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం జరిగింది. మరి 563 పోస్టులకు గాను 562 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా టీజీపీఎస్సీ బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. మరి అభ్యర్థుల ఎంపిక చేసుకున్న మరి పోస్టుల ప్రాధాన్యత క్రమము, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కులకు, మెరిట్, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలను కూడా వెల్లడించారు. మరి మొత్తం 563 పోస్టులలో 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు తెలిపారు. మరి ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో మరి విత్ హెల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు. మరి గ్రూప్ 1లో టాప్ 10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు మరి ఆర్డీఓ పోస్టులకు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. మరి తుది ఎంపికలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు. మరి ఇక్కడ ప్రధానంగా చూస్తుంటే గ్రూప్ 1పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేత, మరి ఏవైనా నియామకాలు జరిగితే తుది తీర్పునకు లోబడి జరుగుతాయని, మరి అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు, మరి అదేవిధంగా కమిషన్ నిబద్ధతపై సింగిల్ జడ్జి సందేహానికి ఆధారాలు కనిపించడం లేదు, ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది ఈ విధంగా. అదేవిధంగా నెక్స్ట్ తర్వాత ముఖ్యమైనటువంటి వార్త చూస్తుంటే ప్రభుత్వ వైద్య కళాశాలలో 10,000 సీట్ల పెంపు అని ఇక్కడ ప్రధానంగా వార్త రావడం జరిగింది. అదేవిధంగా మౌలిక సదుపాయాలకు 15,000 కోట్లు, మరి నౌకాయాన రంగానికి 69,000 కోట్ల ప్యాకేజు, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, ఒక్కొక్కరికి గరిష్టంగా అందేది 17,951 రూపాయలు. మరి ఇది ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మరి ఈ క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్నటువంటి అశ్విని వైష్ణవ్ ముఖ్యంగా మరి కేంద్ర మంత్రి వర్గంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన వార్త చూస్తుంటే యోగా క్రీడల ల్యాబ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జూనియర్ కళాశాలలో కూడా ప్రతి వారం 3 పీరియడ్లు తప్పనిసరిగా యోగా క్రీడలు చేయాలని, యోగా క్రీడల ద్వారా మనకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఉత్సాహంగా మరి విద్యను నేర్చుకోవడం జరుగుతుందని మరి అదేవిధంగా ఈ యొక్క వివరాలను మరి ఇంటర్ బోర్డు కార్యదర్శి అయినటువంటి కృష్ణ ఆదిత్య గారు తెలపడం జరిగింది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రతివారం యోగా, ధ్యానం, క్రీడలు ల్యాబ్కు 3 పీరియడ్లను కేటాయించడం జరిగింది తప్పనిసరి అని మరి ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గారు స్పష్టం చేశారు. ఆయన మరి బుధవారం ఇంటర్ బోర్డు కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మరి
విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మరి దానికి పరిష్కారంగా వారానికి ఒకరోజు యోగా ధ్యానము పీరియడ్, మరో రోజు ఆటల పీరియడ్ కేటాయించాలని మరి ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. మరి కార్పొరేట్ కళాశాలల్లో సైన్స్ విద్యార్థులకు ల్యాబ్లు చేయించడం లేదని ఆరోపణలు ఉన్నాయని, మరి అందుకే వారంలో ఒక రోజు దానికి కేటాయించామని తెలిపారు. ఈ పీరియడ్లు కేటాయిస్తామన్నారు. మరి పీరియడ్ కేటాయిస్తున్నారా, మరి ఇతర నిబంధనలు పాటిస్తున్నారా, తదితర అంశాలు పరిశీలించేందుకు దసరా తర్వాత కూడా స్వయంగా తనిఖీలు చేస్తానని చెప్పారు. మరి ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించిన అంశాలు ముఖ్యంగా మనకు ఇవి కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూడండి, ఎక్స్ స్టెప్ ఫౌండేషన్ సహకారంతో సబ్జెక్టు నిపుణులతో ఆన్లైన్ పాఠాలు చెప్పించనున్నాం. దసరా తర్వాత కూడా ప్రయోగాత్మకంగా 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరో 8 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభిస్తామని, మరి జూనియర్ కాలేజీలో ఒక్కో దాంట్లో 4 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ఐఎఫ్ఈ ప్యానెల్ ఏర్పాటు చేస్తామని, వాటికి టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతుందని, తర్వాత దశలో అన్ని కళాశాలలు అమలు చేస్తామని, ఎక్కడైనా అధ్యాపకుల కొరత ఉంటే కూడా సబ్జెక్టు నిపుణులైన వాలంటీర్ల ద్వారా పాఠాలు బోధిస్తామని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా 430 ప్రభుత్వ కళాశాలలో 17 చోట్ల మాత్రమే ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారని, మరి గత మార్చిలో కొత్తగా నియమితులైనటువంటి ఇతర అధ్యాపకులు కూడా ఇక్కడ క్రీడల బాధ్యత కూడా అప్పగిస్తున్నామని తెలియపరచడం జరిగింది. మరి ప్రధానంగా వార్తలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన వార్తను చూస్తుంటే, పండుగ వేళ కొలువుల కళ అని వార్త. ప్రధానంగా ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన రవాణా విభాగం. మరి పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి మరి ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాలు, పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొత్త జిల్లాల వివరాలుగా చూస్తుంటే, మనకు ఆర్టీసీ రీజియన్ పరిధిలో 76 పోస్టులకు గాను మరి కరీంనగర్ జిల్లాలో, పెద్దపల్లి జిల్లాలో, మరి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి వివిధ పోస్టులను, చోదకులు, శ్రామికుల పోస్టులను ఇక్కడ అందించడం జరిగింది. మరికి ఈ పోస్టులో దరఖాస్తు చేసుకోవడానికి వారికి జీతం ఎంత, వాళ్ళ స్కేల్, అర్హతలు కూడా ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. మరి ఇది దరఖాస్తు తేదీలు మాత్రము నెక్స్ట్ మంత్ తర్వాత అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గ్రూప్ 1 పై సింగిల్ జడ్జి తీర్పు అమలు నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన వార్తను చూస్తుంటే, ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇది ముఖ్యంగా తెలంగాణ గురుకుల నియామక సంస్థ మరి 2023లో దాదాపు 9,000 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు ఇవ్వగా, మిగిలిన ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 6 నెలల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని పేర్కొంది. ఈ ఉద్యోగాల భర్తీలో అవరోహణ క్రమం పాటించకపోవడం, మెరిట్ అభ్యర్థులు మెరుగైన పోస్టులు రావడంతో వాటిని వదిలి మరి పెట్టడంతో ఆయా పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. మరి ఈ ఖాళీలలో అర్హులైన మరి తదుపరి మెరిట్ కలిగిన అభ్యర్థులతో కూడా భర్తీ చేయాలని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ పిటిషనర్లపై విచారణ చేపట్టిన తర్వాత న్యాయమూర్తి ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని ఆదేశించారు. ఇంకొక ముఖ్యమైన వార్త చూస్తుంటే, మరి ప్రభుత్వ వైద్య కళాశాలలో 10,000 సీట్లు పెంపు అని ఇవ్వడం జరిగింది. మరి దేశంలో కూడా అన్ని జాతీయ ప్రాధాన్యత గల విద్యా సంస్థలు, యూనివర్సిటీలో పరిశోధన అభివృద్ధి సంస్థ R&Dని ప్రోత్సహించడానికి మరి 2,277 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు, బీహార్లో తదితర అంశాలు ఇవ్వడం జరిగింది. మరి తర్వాత ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తుంటే, టీజీపీఎస్సీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరణ. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ సభ్యుడిగా నియమితులైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎల్బి లక్ష్మీకాంత్ రాథోడ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గారు ఆయనచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మరి టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక, సభ్యులు అమీరుల్లా ఖాన్, యాదయ్య, పాల్వాయి, రజని మొదలగు వారు పాల్గొన్నారు. ముఖ్యమైన వార్త. ఇంకో కొత్తగా 10,000 మెడికల్ సీట్లు. మరి మెడికల్ సీట్లలో ముఖ్యమైనటువంటి
5023 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్ అదేవిధంగా 5000 పీజీ సీట్లు పెంపునకు నిర్ణయం తీసుకుంది కేంద్ర కేబినెట్. అదేవిధంగా 2029 లోపల ప్రభుత్వ సంస్థలు అందుబాటులోకి మరి ఒక్కో సీటుపై 1.50 కోట్ల ఖర్చు మరి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి రైల్వే ఉద్యోగులకు మరి బోనస్ అని ముఖ్యమైన ప్రధానమైన వార్త చూస్తున్నాము. అదేవిధంగా పీజీ డిప్లొమాలో ఏడాది కోర్సు అని వ్యవసాయ వర్సిటీ NIPHMల ఒప్పందం. మరి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బుధవారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరి వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆల్దర్స్ జానయ్య మరి NIPHM డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమన్ సింగ్లు కూడా పరస్పరం అవగాహన ఒప్పందాలు మార్చుకున్నారు. మరి రెండు సంస్థలు కూడా సంయుక్తంగా ఒక ఏడాది కాలం పరిమితితో కలిగిన పీజీ డిప్లొమా ఇన్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ కోర్సు ప్రారంభించాయి. మరి పంటల ఆరోగ్య యాజమాన్యంలో నైపుణ్య అభివృద్ధితో కూడిన అంశాలతో ఉపాధి అవకాశాలను కల్పించేలా కోర్సును రూపొందించి మరి ప్రారంభిస్తున్నట్టుగా తెలిపారు మనకు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన వార్త చూస్తుంటే వచ్చే ఏడాది నుంచి ఇంటర్లో AI క్లాసులు నిర్వహించనున్నారని ఏర్పరచడం జరిగింది. త్వరలో 494 అధ్యాపకుల పోస్టులు భర్తీకి ఆమోదం. మరి మిడ్ డే మీల్స్ యూనిఫామ్ల అందించే విషయంలో ప్రభుత్వం అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా కాలేజీలో యొక్క పర్యవేక్షణ జరుపుతుంది అని ఇవ్వడం జరిగింది. టేక్ స్టెప్ ఫౌండేషన్తో ప్రభుత్వం ఒప్పందం అని ముఖ్యమైన వార్త ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాకు సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేస్తామని తెలియపరచడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన వార్తను చూస్తుంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ధర్నా. దిల్సుఖ్నగర్లో మెట్రో స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించిన నిరుద్యోగులు. మరి ఈ విధంగా ప్రధానమైన వార్త రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన వార్త జూనియర్ కాలేజీల డిజిటల్ అడుగులు అని ఇంకొక ప్రధాన వార్తను చూస్తున్నాము. ముఖ్యమైన అంశాలు చూస్తుంటే హాజరు సెలవులు మంజూరు అంతా ఆన్లైన్లోనే అని ఇందుకోసం అందుబాటులోకి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మరి ప్రతి క్లాస్లో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఇంటర్ బోర్డు హెడ్ ఆఫీస్ నుంచే పర్యవేక్షణ జరుగుతుందని, ప్రతి వారం యోగా స్పోర్ట్స్ ల్యాబ్ తరగతులు ఉంటాయని, మరి అదేవిధంగా మీడియాతో ఉచితగోష్ఠిలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అయినటువంటి కృష్ణ ఆదిత్య గారు తెలియపరచడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త చూస్తున్నాం. అదేవిధంగా జీతాలకు 20% అని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లింపులపై కాగ్ లెక్క. ఈ విధంగా సామాజిక ఆర్థిక రంగాల కోసం మొత్తం 62% ఖర్చు. మెజారిటీ రాష్ట్రాలలో విద్య, వైద్యం, వ్యవసాయం తదితరులపైన ఎక్కువ వ్యయం చేస్తున్నట్టు 2022-23లో రాష్ట్ర ఉద్యోగుల జీతాల కోసము 13.38% ఖర్చు పెట్టిన తెలంగాణ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన వార్త చూస్తుంటే ఇంకొక ప్రధాన పత్రికలో రావడం జరిగింది. మరి ఫిబ్రవరి 17న నుంచి సిబిఎస్ఈ పరీక్షలని ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 15 నుంచి సిబిఎస్ఈ పరీక్షలు. మరి వచ్చేది ఫిబ్రవరి 17 నుంచి తేదీ 1 నుంచి 10-12వ తరగతుల బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది. కీలకమైన ఈ పరీక్షలకు తాత్కాలికంగా టైం టేబుల్ కూడా బుధవారం ప్రకటించింది. మరి ఒకే విద్యా సంవత్సరంలో 10వ తరగతికి 2 సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ సిబిఎస్ఈ నిర్వహించబోయే మొదటి పరీక్ష ఇదే కావడం గమనార్హం. మరి పరీక్షల మొదటి ఎడిషన్ ఏ విధంగా ఉంటుందంటే మొదట 2026 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 తేదీ వరకు ఇది మొదటి సెషన్లో పరీక్ష నిర్వహణ ఉంటుంది. రెండవ సెషన్లో మే 15 నుంచి జూన్ 1 తేదీ వరకు మరి పరీక్ష నిర్వహణలు రెండవ ఎడిషన్లో నిర్వహిస్తానని సిబిఎస్ఈ పరీక్షల కంట్రోలర్ మరి సైన్యం భరద్వాజ్ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకో ప్రధానమైన వార్త చూస్తుంటే టీచర్లు సర్దుబాటుపై మీనమేషాలు. మరి 13 జిల్లాల్లో పూర్తి కాని ప్రక్రియ. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కోటాన్ని ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. విద్యాశాఖ నిర్లక్ష్యమని ఐఏఎస్ డిఓలుగా ఉన్న చోట ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇంకొక ముఖ్యమైనటువంటి వార్త చూస్తుంటే మనకు ప్రీ ప్రైమరీ పోస్టులకు
పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇది జనగామ జిల్లాకు సంబంధించినటువంటిది. మరి తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో 12 మండలాల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించడానికి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాల లలో బోధకులు ఇన్స్ట్రక్టర్గా మరి ఆయాగాలని మంజూరు చేసిన 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పింకేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు కనీస అర్హత ఇంటర్మీడియట్ ఉండాలి. మరి ఆయా పోస్టుకు చూస్తుంటే 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరి అభ్యర్థులు 18 నుంచి 44 ఏళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలని, మరి గౌరవ వేతనంగా బోధకులకు 8,000, మరి ఆయకు 6,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. అదేవిధంగా అర్హత కలిగిన ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 4 లోపల ఆయా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియపడుతుంది. ఇది ప్రధానంగా జనగాం జిల్లాకు సంబంధించినటువంటి వార్త. అదేవిధంగా ఇది వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రధానమైన వార్త. మరి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్ గడువు పొడిగింపు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె మందారిక, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాసులు, మరి శ్రీ అనంత పద్మనాభ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాలను పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె మందారిక, స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ సి శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి అదేవిధంగా వికారాబాద్ పట్టణంలో శ్రీ అనంత పద్మనాభ కళాశాలలో BA, BCom, BSc మొదటి సంవత్సరానికి అడ్మిషన్లు, తృతీయ సంవత్సరం అడ్మిషన్ల కోసం సెప్టెంబర్ 26వ తేదీ వరకు పొడిగించినట్టు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు లేదా సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ మరిన్ని వివరాల కోసం ఈ కింద ఫోన్ నంబర్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ప్రధానమైన వార్తలు చూస్తున్నాము. మన అపోలో ఫార్మసీ ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేసుకోవాలని మరి ఉపాధి కల్పన జిల్లా అధికారి షేక్ అబ్దుల్ సుబాన్ తెలియపరచడం జరిగింది. జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయం ITI క్యాంపస్ వికారాబాద్, హైదరాబాద్ లో మనకి సెప్టెంబర్ 26న ఉదయం 10:30 జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మరి ఉపాధి కల్పన జిల్లా అధికారి షేక్ అబ్దుల్ సుబాన్ తెలిపారు. మరి అపోలో ఫార్మసీలో సుమారు 50 పోస్టులు, ఫార్మసిస్టు, మరి ఫార్మసీ అసిస్టెంట్, అదేవిధంగా వీటిని వికారాబాద్లో ఉన్నట్టు అప్రెంటిస్ పోస్టులు వికారాబాద్లో ఉన్నాయని, వీటికి నిరుద్యోగ యువకులు అందరూ అర్హులని తెలిపారు. ఈ ఉద్యోగానికి 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, B ఫార్మా, D ఫార్మా, M ఫార్మసీ విద్యా అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఉద్యోగాలు మరి వికారాబాద్, హైదరాబాద్లో ఉన్నాయని, ఈ జాబ్ మేళా ద్వారా ఎంపికైన వారిగా నేరుగా ఉద్యోగం కల్పించనున్నట్లు తెలిపారు. మరి ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి కోసం జాబ్ మేళా వివరాలు కింది ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది. ఇది ఈ నేటి ప్రధానమైనటువంటి వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారము మరి మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క వీడియో, ఈ యొక్క సమాచారము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు పంపించండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ధన్యవాదములు.